మనము అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో దేవుడు బయలుపరిచిన మర్మములని గురించి మనము ధ్యానించి ఉన్నాం. అందులో మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో తాను ధర్మశాస్త్రముని బట్టి తాను అతిశయపడుచున్న కాలంలో ధర్మశాస్త్రం వలన కలిగిన నీతిని బట్టి తాను అతిశయపడుచున్న కాలంలో దేవుడు పౌలుకు బయలుపరిచిన కార్యము ధర్మశాస్త్ర కాలమే దేవుని మనసులో లేని కార్యమని అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధర్మశాస్త్ర కాలము, ధర్మశాస్త్రము దేవుని యొక్క మనస్సులోనే లేని ఒక విషయము, అది తర్వాత ఇవ్వబడి ఉన్నది అని మనం పోయిన వారముల్లో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యములో చదివి దానిని బట్టి ధ్యానించి ఉన్నాం. మరొకసారి కూడా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యమని చదవండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి ఇంగ్లీష్లో Wherefore then serveth the law, it was added because of transgressions, till the seed should come to whom the promise was made, and it was ordained by angels in the hand of a mediator. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఈ మర్మమని బయలుపరిచి ఉన్నారు. మర్మమని చెప్పినప్పుడు పోయిన వారమే చెప్పినట్టు దేవుని మనస్సులో దాగి ఉన్న కార్యములు, అవే దేవుని యొక్క మనసులో ఉన్న మర్మములు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకు ఆ కార్యం బయలుపరచబడి ఉన్నది. గలతీయులకి ఎందుకు రాయిస్తున్నాడంటే, గలతీయులైన వారు కూడా సిలువని గురించి వారు విశ్వసించటమని మానివేసి ధర్మశాస్త్రం వలన కలుగుచున్న నీతిని వారు విశ్వసించటం ద్వారా వారిని గద్దించి ఈ కార్యమని రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గలతీయులైన వారు సిలువని గురించిన ఆ దర్శనం వారికి ప్రత్యక్షముగా కనబడి ఉన్నది. అయినను ధర్మశాస్త్రమని బట్టి వారు అతిశయపడుచున్నారు. ధర్మశాస్త్రమని బట్టి సున్నతి పొందితేనే దేవుని జనులని, ధర్మశాస్త్రమని బట్టి 10 ఆజ్ఞలని బట్టి జీవిస్తేనే దేవుని యొక్క జనులని, ధర్మశాస్త్రమని బట్టి బలులర్పించి వారు ఆ ప్రత్యక్ష గుడారమునకు వెళ్ళి బలులర్పించినప్పుడే దేవుని యొక్క జనులని, ప్రత్యక్ష గుడారములో ఉన్న యాజకుడు ద్వారా పాప పరిహారము జరిగితేనే దేవుని యొక్క జనులు అనే ఆ గర్వముతో గలతీయులు ఆ పరిస్థితికి తిరిగి వచ్చి ఉన్నారు. అందుకే గలతీయులని అపోస్తలుడైన పౌలు గద్దించి ఈ కార్యమని రాయిస్తున్నాడు. 3వ అధ్యాయం ఈ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వాక్యములో నుండి చదివి చూసినట్లయితే వారిని గద్దించుచున్నాడు. మొదటి వాక్యమని మాత్రం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెనో? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. O foolish Galatians, who hath bewitched you that ye should not obey the truth, before whose eyes Jesus Christ hath been evidently set forth, crucified among you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టి ఉన్నాడు? సిలువ వేయబడి ఉన్న యేసు ప్రభు మీ యొద్ద ప్రత్యక్షమాయున్నాడు కదా, మీరు ఎందుకు అవివేకులై మారిపోయి ఉన్నారు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు తమ యొక్క జీవితంలో ధర్మశాస్త్రముని బట్టి జీవించుటయే గొప్పది, ప్రమాణములని నియమించబడి ఉన్న ప్రమాణములని బట్టి జీవించుటయే గొప్పదని చెప్పి పరిసయ్యుల ద్వారా, సదుకయ్యుల ద్వారా వారు తమ యొక్క జీవితంలో మోసపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఆ దినములలో వారు మరలా బలి అర్పించుటకు, మరలా వారు తమ యొక్క జీవితంలో సున్నతి చేసుకున్న వలనని, మరలా వారి యొక్క జీవితంలో ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు ద్వారానే పాపం పరిహరింపబడుతున్నదని ఆ పరిస్థితికి వచ్చేసారు. అందుకే పౌలు వారికి చెబుతున్నాడు,
సిలువ వేయబడి ఉన్న యేసు ప్రభు మీకు ప్రత్యక్షమై ఉన్నారు కదా. అంటే ఒక ప్రధాన యాజకుడు చేయుచున్న పనిని, ఒక యాజకుడు తాను అర్పించుచున్న ధూపములు, ఒక యాజకుడు తాను అర్పించుచున్న బలులు, ప్రత్యక్ష గుడారములో జరుగుచున్న పరిశుద్ధపరచబడుచున్న క్రియలు, తాను తన యొక్క చేతులు కాళ్ళు కడుక్కొనటము అన్నీ సిలువలో యేసు ప్రభు ద్వారా చేసి ముగించబడి ఉన్నది. దానిని వారు విశ్వసించకుండా మరలా పాత నిబంధన కాలంలో ఉన్న ప్రమాణములను బట్టి ఈయన పరిస్థితికి వెళ్ళిపోయారు. అప్పుడే దేవుడు వీరికి తనకు అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచిన కార్యమని చెప్పుచున్నాడు. ధర్మశాస్త్రముని బట్టి అతిశయపడుచున్న గలతీలారా, మీకును నాకు బయలుపరిచిన వాటిని చెప్పుచున్నాను. ధర్మశాస్త్రమో ధర్మశాస్త్ర కాలమో దేవుని మనసులోనే లేని కార్యము, దేవుని మనసులోనే లేదు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది అతిక్రమములని బట్టి తర్వాత ఇయ్యబడేను, ముందు దేవుని మనసులో లేదు, అది తర్వాత ఇయ్యబడేను అని తేటగా తెలుగులోను ఇంగ్లీష్ బైబిల్లోను తర్వాత ఇవ్వబడినని కరెక్ట్గా మనం చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు ఇప్పుడు మరలా అదే వాక్యమునకు వచ్చినట్లయితే, దేవుని మనసులో ఉన్న కార్యం ఏమిటంటే వాగ్దాన సంతానం. ఈ వాగ్దాన సంతానమే దేవుని మనసులో ఉన్న ఒక కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దాన సంతానం అనేది అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసి ఉన్నారు. ఇదే గలతీయులకు 3వ అధ్యాయము 16వ వాక్యమని చదవండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. Now to Abraham and his seed were the promises made. He saith not, and to seeds as of many, but as of one, and to thy seed, which is Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సంతానము క్రీస్తే. వాగ్దాన సంతానం, వాగ్దాన సంతానం రావాలనని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన సంతానము ఇశ్రాయేల్ జనులు కాదు. అబ్రహాముకి దేవుడు వాగ్దానము చేసిన సంతానము అది క్రీస్తు. అదే అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన ఒక సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మనము ధ్యానించి చూసినట్లయితే ఆది కాండమునకు మనం వచ్చినప్పుడు వాగ్దాన సంతానము వాటిని గురించి అబ్రహాముకి ఎప్పుడు బయలుపరచబడి ఉన్నది? వాగ్దాన సంతానమే నీకు సంతానమై ఉండవలనని అబ్రహాముకు బయలుపరచబడి ఉన్న కాలము. ఆది కాండము 15వ అధ్యాయంలో అబ్రహాము అడుగుచున్నాడు. 3వ వాక్యము నుండి చదవండి. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. ఇంగ్లీష్లో. And Abraham said, Behold, to me thou hast given no seed, and lo, one born in my house is my heir. And behold, the word of the Lord came unto him, saying, This shall not be thine heir, but he that shall come forth out of thine own bowels shall be thine heir. And he brought him forth abroad and said, Look now towards heaven, and tell the stars, if thou be able to number them. And he said unto him, So shall thy seed be. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముకి వాగ్దాన సంతానముని గురించి దేవుడు అక్కడ బయలుపరుచుతున్నారు. వాగ్దాన సంతానముని గురించి బయలుపరచడానికి ముందు అబ్రహాము యొక్క జీవితంలో జరిగిన కార్యమని చూస్తే మెల్కిసెదెకుని అక్కడ సంధించుచున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ వాక్యం నుండి చదవండి.
మరియు షాలేము రాజైన మెల్కిసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడుగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. And Melchizedek, king of Salem, brought forth bread and wine, and he was the priest of the Most High God. And he blessed him and said, Blessed be Abraham of the Most High God, possessor of heaven and earth, and blessed be the Most High God, which hath delivered thine enemies into thine hand. And he gave him tithes of all. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రాహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అహరోనీక యాజకత్వముని బట్టి వాగ్దానముని ఇవ్వలేదు. అహరోనీక యాజకత్వముని బట్టి అక్కడ దేవుడు వాగ్దానముని ఇవ్వకుండా అబ్రహామీక జీవితంలో ఎందుకు అబ్రహాముకి ఇవ్వబడి ఉన్న వాగ్దాన సంతానము క్రీస్తు అని ఎందుకు చెప్పుచున్నామంటే, ఆ సంతానం వచ్చి అహరోని యొక్క క్రమముని బట్టి, అహరోని యొక్క యాజకత్వముని బట్టి కలిగిన ఆశీర్వాదము కాదు. ఆ సంతానము మెల్కిసెదెకు అనగా పరిశుద్ధాత్మ దేవుడు సర్వోన్నతుడి యొక్క యాజకుడుగా ఉండి ఆ యాజకత్వము ద్వారా కలిగిన ఆశీర్వాదమే అబ్రహాము యొక్క వాగ్దాన సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకు క్రీస్తు అని చెప్పుచున్నామంటే, ఆ క్రీస్తు కూడా మెల్కిసెదెకు యొక్క క్రమముని బట్టియే ఆయన యాజకుడుగా మారి, నిరంతరము యాజకుడుగా మారి ఆయన ఆ సంతతిగా ఆశీర్వదింపబడుచున్నారు. మెల్కిసెదెకు యొక్క క్రమముని బట్టి భూమిలో అంతకు ముందు యేసు ప్రభుకు ముందు ఎవరిని కూడా యాజకుడుగా మార్చబడలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ యాజకత్వం ఆశీర్వదించకుండా మెల్కిసెదెకు యొక్క ఒక యాజకుడు మెల్కిసెదెకు తాను యాజకుడుగా సర్వోన్నతుడుకు యాజకుడుగా వచ్చి అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని చెప్పుచున్నాడు. అందుకే అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన సంతానము క్రీస్తు అని ఈ వాక్యములని బట్టి అపోస్తలుడైన పౌలు తేటగా చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క సంతానము తాను ఇస్సాకు జన్మించబడి ఉండినను ఆ సంతానము నెరవేర్చబడటం అనేది క్రొత్త నిబంధన కాలములోనే ఆ సంతతి నెరవేర్చబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి ఇంకను ఆధారముగా చూసినట్లయితే 2వ కీర్తనకు మనం వచ్చినట్లయితే అక్కడ దేవుడు ఆ 2వ కీర్తనలో తాను చెప్పుచున్నారు, కట్టడి యొక్క వివరమని నేను తెలియపరచుదను. అది కూడా దేవుని మనస్సులో ఉన్న కార్యమే. నేడు నిన్ను కని ఉన్నాను. 2వ కీర్తన 7వ వాక్యమని చదవండి. కట్టడును నేను వివరించదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. I will declare the decree, the Lord hath said unto me, Thou art my son, this day have I begotten thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేడు నిన్ను కనియున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది యేసు ప్రభు యొక్క మరియ కడుపులో జన్మించబడి ఉన్న దినము కాదు. నేడు నిన్ను కనియున్నానని చెప్పినట్లయితే యేసు ప్రభుని గురించి ఈ వాక్యములు 2వ కీర్తన రాయబడి ఉన్నది. మరియ కడుపులో జన్మించబడి ఉన్న దినముని గురించి ఇది రాయబడలేదు. ఈ వాక్యం ఏ దినముని గురించి రాయబడి ఉన్నదంటే, ఆయన ఎప్పుడైతే మెల్కిసెదెకు యొక్క క్రమము చొప్పున పునరుత్థానుడై యాజకుడుగా మారి ఉన్నారో ఆ రోజుని గురించి రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దాన సంతానము మరియ కడుపులో జన్మించబడినప్పుడు ఆయన వాగ్దాన సంతానము కాదు, ఆయన మనుష్య కుమారుడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ దేవుడు ఇక్కడ 2వ కీర్తనలో చెప్పి ఉన్న ప్రకారముగా కట్టడేక వివరం అని చెప్పినట్లయితే అప్పుడు కీర్తనలు రాయిచున్నప్పుడు బయలుపరచబడి ఉన్న కార్యము కాదు. దావీదుకు దేవుడు బయలుపరిచి ఉన్నారు. కానీ దేవుని మనసులో అంతకు ముందే అబ్రహాముకు దేవుడు ఆశీర్వాదం అని ఇచ్చినప్పుడే దేవుని మనసులో ఉన్న కార్యము. దానికి ఆధారంగా అదే 2వ కీర్తనలో చదివినప్పుడు
అభిషేకింపబడిన ఆ దినము. చదవండి 6వ వాక్యం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. Yet have I set my king upon my holy hill of Zion. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభుని అభిషక్తుడుగా తన యొక్క పరిశుద్ధ పర్వతం మీద రాజుగా నిలబెట్టి ఉన్న దినము. యేసు ప్రభు తాను ఆయన ఈ లోకమునకు రావటానికి ముందు తండ్రి యొక్క ఒడిలో ముద్దు బిడ్డగా ఉన్నారు. అప్పుడు ఆయనకు సింహాసనం ఇవ్వబడలేదు. దానికి తర్వాత ఆయన భూమిలో వచ్చి జీవించి సిలువ వేయబడి మరణించి 3వ దినమున లేపబడి ఆయన ఆరోహణమైపోయిన తర్వాత ఆయనకి ఇవ్వబడుచున్న ఆ ప్రతిఫలముని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. సియోనులో నా అభిషక్తుని నేను సింహాసనంలో ఆసీనుడిగా చేసి ఉన్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ యొక్క దినముని గురించే అక్కడ దేవుడు నేడు నిన్ను కని ఉన్నాను అనే విషయమని చెబుతున్నారు. దీని గురించి అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో కూడా 32వ వాక్యము నుండి చదవండి. 32, 33వ వాక్యము. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 32, 33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. మరియు ఇక And we declare unto you glad tidings, how that the promise which was made unto the fathers, God hath fulfilled the same unto us their children, in that he hath raised up Jesus again, as it is also written in the 2nd Psalm. 2వ కీర్తనలో రాయబడి ఉన్న ప్రకారముగానే ఆయన తన యొక్క కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపి ఆ వాక్యముని బట్టి నేడు నిన్ను కని ఉన్నానని చెప్పిన విధముగానే నెరవేర్చి ఉన్నారు. నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పినట్లయితే ఆ వాగ్దాన సంతానము జన్మించబడి ఉన్న దినం ఏమిటంటే పునరుత్థానము చెందిన ఆ దినమే వాగ్దాన సంతానము జన్మించబడి ఉన్న దినము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 2వ కీర్తనలో దావీదుకు దేవుడు బయలుపరిచిన కార్యము నేడు నిన్ను కని ఉన్నాను. నేడు అని చెప్పబడిన ఆ రోజు దేవుని యొక్క మనసులో ఉన్న ఆ వాగ్దాన సంతానము జన్మించబడి ఉన్న దినము. అదే యేసు ప్రభు పునరుత్థానము చెంది ఉన్న దినము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దాన సంతానమును ఎందుకు ఆ రోజు జన్మించబడి ఉన్నదని ఎందుకు చెప్పుతున్నామంటే దేవుని మనసులో ఉన్న సంతానమునకు మరణము లేదు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మరణించుటకు సృష్టించలేదు. దేవుని మనసులో ఉన్న ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు మరణమే లేనివాడుగానే సృష్టించి ఉన్నారు. మరణం అతని యొక్క జీవితంలో లేదు. కానీ నీవు తినుదినమున నిశ్చయముగా సత్యదవని చెప్పి ఉన్నారే తప్ప మరణమే లేనివాడుగానే ఆదాముని దేవుడు సృష్టించి ఉన్నారు. ఆ సంతానము పాపము ద్వారా నశించిపోయి ఉన్నది. ఆ వాగ్దాన సంతానము మరలా జన్మించబడి ఉన్నదని ఎలా చెబుతున్నామంటే యేసు ప్రభు ఎప్పుడైతే మరణముని జయించి మరణమే లేని ఒక సంతానముగా ఆయన లేచినప్పుడు ఆ రోజే ఆ వాగ్దాన సంతానము జన్మించబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానము అని చెప్పినట్లయితే అది మరణమే లేని ఒక సంతానం. వాగ్దాన సంతానం అని చెప్పినప్పుడు వాటి మీద మరణము ఏలుబడి చేయలేవు. అవి మరణించినను తిరిగి లేచుచున్న ఒక సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి చూసినట్లయితే వాగ్దాన సంతానం అనేది మెల్కీసెదెకు ద్వారా అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారానే ఆ వాగ్దాన సంతానము జన్మించబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే కార్యము మరొక స్థలములో కూడా ఆయన నేడు నిన్ను కని ఉన్నాననే విషయమని అక్కడ ఆ వాక్యముని గురించి మరలా చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యముని చదవండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. So also Christ glorified not himself to be made an high priest, but he that said unto him, Thou art my son, today have I begotten thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నేడు నిన్ను కనియున్నాను అని చెప్పిన వాడే ఆయనని మహిమపరచెను. అంటే నేడు నిన్ను కనియున్నానని చెప్పిన మాట జరిగిన కాలముని గురించి ఆయనని ప్రధాన యాజకుడుగా చేసిన దినమే నేడు నిన్ను కనియున్నానని చెప్పిన దినము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఎప్పుడైతే తాను ప్రధాన యాజకుడుగా మారి ఉన్నారో అప్పుడు ఆయన వాగ్దాన సంతానముగా జన్మించబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంతకుముందు వరకు ఆయన మనుష్య కుమారుడుగానే ఆయన జీవించి ఉన్నారు. భూమిలో ఆయన అపవాది ద్వారా శోధింపబడినప్పుడు కూడా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లని రొట్టెగా మార్చుకొని తినమని అపవాది చెప్పినప్పుడు, అక్కడ ఆయన దేవుని కుమారుడైతే రొట్టెగా మార్చుకొని తినవచ్చు. కానీ యేసుప్రభు అక్కడ చెప్పుచున్నారు మనుష్యుడు అని చెప్పుచున్నారు. దేవుని కుమారుడుగా తను ఆయన బయలుపరచడం లేదు, దేవుని కుమారుడుగా తను చెప్పట్లేదు. మత్తయి సువార్త 4వ అధ్యాయములో చెప్పినప్పుడు మనుష్యుడు అని చెప్పుచున్నారు. 4వ అధ్యాయము 4వ వాక్యం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, 3వ వాక్యం కూడా చదవండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగునట్లు ఆజ్ఞాపించమనను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనను. చాలు. And when the tempter came to him, he said, If thou be the Son of God, command that these stones be made bread. And he answered and said, It is written, Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. యేసు ప్రభు అప్పుడు ఆయన దేవుని కుమారుడు కాదు. యేసు ప్రభు భూమిలో జన్మించబడిన వెంటనే దేవుని కుమారుడు కాదు. ఆయన దేవుని కుమారుడుగా ఆయన నిర్మించబడినది పునరుత్థానమునకు చెందిన తర్వాతనే. అంతకు ముందు వరకు యేసు ప్రభు మనుష్య కుమారుడు. అందుకే యేసు ప్రభు ఆ రాళ్లను రొట్టెగా మార్చుకొని తినలేదు. అపవాది కూడా యేసు ప్రభుని ఎలా శోధించి ఉన్నాడంటే, తన యొక్క కాలము యేసు ప్రభు దేవుని కుమారుడిగా మారటానికి ముందే తన్ను ఆయన దేవుని కుమారుడిగా అనుకొని ఆ క్రియని చేసినట్లయితే యేసు ప్రభు ఓడిపోతారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపవాదితో మనుష్యుడు అని చెప్పుచున్నారు. ఈ కార్యం ఎందుకు చెప్పుచున్నానంటే, ఆయన వాగ్దాన సంతానముగా ఎప్పుడు మారి ఉన్నారు అనే విషయం గురించి ఇప్పుడు ధ్యానించుచున్నాము. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయము 4వ వాక్యము 5వ వాక్యముని చదివినప్పుడు, ఆయన పునరుత్థానుడైన తర్వాతనే దేవుని కుమారుడని రూఢిగా ఆయన నిర్మించబడి ఉన్నారు. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం, 4వ వాక్యం, 5వ వాక్యం. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. Concerning his son Jesus Christ our Lord, which was made of the seed of David according to the flesh, and declared to be the Son of God with power, according to the Spirit of holiness, by the resurrection from the dead. శరీరముని బట్టి దావీదు కుమారుడు, కానీ పరిశుద్ధమైన ఆత్మని బట్టి పునరుత్థానుడైనందున ప్రభావముతో ఆయన దేవుని కుమారుడుగా నిర్మించబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని కుమారుడుగా అనగా వాగ్దాన సంతానముగా ఆయన జన్మించబడి ఉన్న దినము పునరుత్థానము చెందిన ఆ రోజు. అదే వాగ్దాన సంతానము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఈ వాగ్దాన సంతానము క్రీస్తు వాగ్దాన సంతానముగా ఉన్నప్పుడు వేరే విడివిడిగా సంతానములు మరలా జన్మించబడవు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఎప్పుడైతే ఆయన వాగ్దానం సంతానముగా ఎప్పుడు మారుచున్నామంటే, మనము ఆయనలో, ఆయన శరీరములో ఉన్న అవయములము అని ఎప్పుడైతే నమ్ముచున్నామో అప్పుడు ఆ వాగ్దాన సంతానముగా మనం మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విడివిడిగా మరలా వేరేగా మనం జన్మించబడవలసిన అవసరం లేదు. ఈ వాగ్దాన సంతానం అనేది అందుకే మనం గలతీలు 3వ అధ్యాయములో మనం చదివినప్పుడు ఒక్కరిని గురించే కదా రాయబడి ఉన్నది. వాగ్దాన సంతానములు అని రాయబడకుండా వాగ్దాన సంతానము అని చెప్పి ఒక్కరిని గురించే రాయబడి ఉన్నది కదా. 16వ వాక్యంని మరలా చదవండి. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. Now to Abraham and his seed were the promises made. He saith not, and to seeds as of many, but as of one, and to thy seed which is Christ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకే ఒక సంతానము వాగ్దాన సంతానం. ఒకే సంతానమే. వేరే ఒక సంతానములు జన్మించబడవలసిన అవసరం లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఆ వాగ్దాన సంతానముగా ఉన్నప్పుడు ఈ వాగ్దాన సంతానముగా మనమందరమును మార్చబడాలంటే ఆ క్రీస్తుకు చెందిన వారుగా మనం మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే గలతీయుల 3వ అధ్యాయము చివరి వాక్యములో ఆ కార్యమని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. And if ye be Christ, then are ye Abraham's seed and heirs according to the promise. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాముకు వాగ్దానము చేయబడి ఉన్న విధముగా వాగ్దాన సంతానముగా మీరు స్వతంత్రులై వాగ్దాన సంతానముగా ఉన్నారు అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని మనసులో ఉన్న ఒక సంతానము యేసు ప్రభు. దేవుని మనసులో ఉన్న సంతానము అది యేసు ప్రభు యొక్క పునరుత్థానము చెందిన ఆ దినము మరణమే లేని ఒక సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ సంతానముని గురించి పౌలు చెప్పుచున్నప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే అప్పుడు మీరు వాగ్దాన సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎవరికి సంబంధమైన వారై ఉన్నాము? అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న మర్మముని బట్టి అక్కడ తాను ఎంతో వ్యక్తిగతముగా తన యొక్క జీవితంలో తాను నీతిమంతుడు, వ్యక్తిగతముగా తన యొక్క జీవితంలో తాను ఒక పరిశుద్ధుడు, వ్యక్తిగతముగా తన యొక్క జీవితంలో తన వంటి యథార్థముగా జీవించిన వారు లేరు, తానే వైరాగ్యము గలవాడు అని అనుకున్నవాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ వాగ్దాన సంతానము క్రీస్తుకు సంబంధమైన వారు అనే పరిస్థితికి వచ్చినట్లయితే వ్యక్తిగతమైన పరిశుద్ధతని బట్టి మనము గర్వించలేము. నేను వ్యక్తిగతముగా నీతిమంతుడిని, వ్యక్తిగతముగా నేను పరిశుద్ధుని, వ్యక్తిగతముగా నేను ప్రమాణములని బట్టి అన్నిటిని బట్టి నాలాంటి నీతిమంతుడు ఎవరు లేరంటే దానిలో అతిశయపడుటకు ఏమీ లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానము విశ్వాసముని బట్టి కలుగుతున్న నీతి అంటే ఒక సంఘముగా, ఒకే శరీరమైన సంఘముగా మనము నీతిమంతులుగా మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే కృత నిబంధన కాలంలో పౌలు అంతకుముందైతే తాను వ్యక్తిగతమైన ధర్మశాస్త్రముని బట్టి నీతిని బట్టి ఇతరుల మీద నేరం మోపి ఉన్నాడు. కానీ వాగ్దాన సంతానముగా తాను మారిన తర్వాత అదే శరీరంలో తానును ఒక అవయమై ఉన్నాడు కాబట్టి తాను ఎంతటి పరిశుద్ధుడై ఉండి ఇతరులు ఎంత పాపులై ఉండిననో వారిని నేరమోపలేడు. ఎందుకంటే తానున్న శరీరంలోనే వారు కూడా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
వాగ్దాన సంతానములో ఉన్న విశేషమే మనము మన యొక్క స్వనీతిని బట్టి మనం అతిశయపడలేము. నేను నీతిమంతుడిని, ఆ సేవకుడు కంటే నేను నీతిగా ఉన్నాను, ఆ విశ్వాసి కంటే నేను పరిశుద్ధముగా ఉన్నాను, ఆ వ్యక్తి కంటే నేను ఎంతో యథార్థముగా ఉన్నాను. వ్యక్తిగతమైన నీతి విశ్వాసముని బట్టి కలుగుతున్న నీతి కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తాను దాన్ని రాయిస్తున్నాడు. ధర్మశాస్త్రం వలన కలుగుతున్న నీతిని కాకుండా విశ్వాసం వలన కలుగుతున్న నీతిని నేను కోరుచున్నాను. ధర్మశాస్త్రం వలన కలుగుతున్న నీతి అనేది ఒకే ఒక వ్యక్తికి చెందిన నీతి. ధర్మశాస్త్రం వలన ఒక నీతిమంతుడిగా మారినప్పుడు ఒక వ్యక్తి నీతిమంతుడిగా మారుతాడు. ఎవరైతే బలి అర్పించుచున్నారో, ఎవరైతే వారు తమ యొక్క పాప పరిహారము కొరకు వెళ్ళి బలులు అర్పించి కానుకలు అర్పించుచున్నారో ఆ వ్యక్తి మాత్రమే నీతివంతుడిగా మారుచున్నాడు. వేరే ఒకడు నీతివంతుడిగా మారలేడు. కానీ దేవుని యందలి ఉన్న విశ్వాసము, క్రీస్తు యేసునందలి ఉన్న విశ్వాసముని బట్టి కలుగుతున్న నీతి అనేది ఒక వ్యక్తి యొక్క నీతి కాదు. క్రీస్తు యేసు ద్వారా కలుగుతున్న నీతి, ఆ నీతి వచ్చి సమస్త జనులు తన యందలి విశ్వాసముంచుచున్న అందరూ సమానముగా నీతివంతులుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు వ్యక్తిగతమైన ఒక వ్యక్తిని తన వలే మార్చడం అనేది చాలా సులువైన విషయం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వ్యక్తిగతముగా ఒక్కొక్క మనిషిని తన వలే మార్చడం అనేది చాలా ఈజీగా దేవుడు ఆ క్రియని చేయగలరు. కానీ కృత నిబంధన కాలములో ఆయన ఒక వాగ్దాన సంతానముగా, మరణమే లేని ఒక సంతానముగా మార్చ నిమిత్తము అందరినీ కూడా తన యొక్క శరీరముగా ఆయన మార్చుచున్నారు. ఒకే శరీరముగా ఆయన మార్చుచున్న క్రియని చేయుచున్నారు. ఎందుకంటే ఆయన శరీరముని మాత్రమే మరణం ఏలుబడి చేయదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మనము ప్రమాణములని బట్టి, మనుషులు పెట్టుచున్న ప్రమాణములని బట్టి, మనుషుల యొక్క కట్టడలని బట్టి వ్యక్తిగతమైన నీతిమంతులుగా ఉన్నంత మాత్రం మరణము నుండి తప్పించుకోలేము. వ్యక్తిగతమైన పరిశుద్ధులు, వ్యక్తిగతమైన నీతిమంతులు మరణము నుండి తప్పించుకొనలేరు. ఆ శరీరము కూడా మరణ శరీరమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు రోమీయులకి కార్యమని రాయించినప్పుడు నేను కోరిన దానిని చేయకుండా కోరని దానిని చేయుచున్నాను అంటున్నాడు. అక్కడ చెప్పుచున్నాడు, ఇట్టి మరణకరమైన శరీరములో నుండి నన్ను ఎవరు విడిపించగలరు? ఆ కోరుచున్న కార్యం ఏమిటంటే, పౌలు తన్ను ఒక వ్యక్తిగతమైన పరిశుద్ధుడని అనుకొని ధర్మశాస్త్రముని బట్టి ఎవరైనా పాపము చేసో, లేకపోతే ధర్మశాస్త్రముని బట్టి ఎవరైనా వారు సరైన జీవితమని చేయకపోతే, ధర్మశాస్త్రముని బట్టి నీతిమంతులు కాకపోతే వారిని ధర్మశాస్త్రముని బట్టి తక్కువగా చూస్తాడు. పౌలు కోరుచున్న కార్యము అలా చూడకూడదని కోరుకొనుచున్నాడు. కానీ పౌలు చెప్పుచున్నాడు, నాలో ఆ ధర్మశాస్త్రం నివాసం చేస్తుంది, నాలో ఆ ధర్మశాస్త్రం నాలో ఉంది కాబట్టి నేను ఎవరిని, అపోస్తలుడైన పౌలు పాపం చేయట్లేదు, నేను కోరిన దానిని చేయకుండా కోరని దానిని చేస్తున్నానంటే చాలామంది చెప్పొచ్చు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా పాపం ఉందని. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో పాపము లేదు. తనలో నివసించుచున్న ధర్మశాస్త్రము ద్వారా ఇతరులని తాను దోషిగా, ఇతరులని ఆ ధర్మశాస్త్రముని బట్టి వారిని తక్కువగా చూస్తాడు. వారు నాకంటే తక్కువైన వారు అని చూస్తాడు. అందుకే అది మరణకరమైన శరీరం అని చెప్పుచున్నాడు. ఎందుకు దానిని మరణకరమైన శరీరం అని చెప్పుచున్నాడంటే, వారితో తానును కలిసి ఒకే శరీరముగా మారలేదు. ఒకే శరీరముగా మారకుండా తాను వ్యక్తిగతమైన నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అది మరణకరమైన శరీరం అంటున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది యొక్క జీవితంలో, అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో బయలుపరచబడి ఉన్న మర్మము అనేకులకి తెలియకుండానే ఉంది. ఎందుకంటే
ఆ మర్మము మనకు బయలుపరచబడకపోతే మన వ్యక్తిగతమైన నీతిమంతులుగానే ఉంటాం, వ్యక్తిగతమైన పరిశుద్ధులుగానే ఉంటాం. మన ప్రక్కన ఉన్నవారో, ఇరుగు పొరుగు వారో, సంఘములో ఉన్నవారో మనము వారితో పోల్చుకొని వారికంటే నేను భక్తుణ్ణి, వారికంటే నేను పరిశుద్ధుణ్ణి, వారికంటే నేను నీతిమంతుడిని అనే పరిస్థితిలోనే ఉంటాం. అదే మరణకరమైన శరీరం. వాగ్దాన సంతానం అని చెప్పినట్లయితే మరణమే లేని శరీరము. అపోస్తలుడైన పౌలు దాన్నే కోరుచున్నాడు, తనకు బయలుపరిచిన తర్వాత దాన్నే కోరుచున్నాడు. నాకు ఈ శరీరం వద్దు, ఈ మరణకరమైన శరీరం వద్దు, నాకు మరణమే లేని ఒక శరీరము కావాలి. అంటే తానును క్రీస్తు మనస్సు గలవాడుగా మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి తర్వాతనే పౌలు చెబుతున్నాడు, ఆయన మనస్సు లేనివాడు, ఆయన ఆత్మ లేనివాడు, ఆయన వాడు కాడు. చదవండి, రోమీయులు 8వ అధ్యాయంలో తాను ఎప్పుడైతే ఆ మరణకరమైన శరీరములో నుండి తప్పించబడి ఉన్నాడో అప్పుడు ఆయనకు చెందిన వారుగా ఎవరు మారుచున్నారని చెప్పుచున్నాడు. గలతీల్లో మనం చదివిన ప్రకారముగా క్రీస్తుకు చెందిన వారు, క్రీస్తు సంబంధులే ఆయన వాగ్దానమునకు వారసులు, ఆయన యొక్క వాగ్దాన సంతానం. దాన్ని ఇక్కడ పౌలు 8వ అధ్యాయంలో 9వ వాక్యమని చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేడలా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. But ye are not in the flesh, but in the spirit, if so be that the Spirit of God dwell in you. Now, if any man have not the Spirit of Christ, he is none of his. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఈ క్రీస్తు ఆత్మ ఏమిటంటే అందరినీ తన యొక్క శరీరముగా మార్చుచున్న ఒక ఆత్మ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు ఆత్మ లేనప్పుడు వేరే ప్రమాణం ఏలుబడి చేసిద్ది. దాన్నే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో చదువుతున్నప్పుడు నాలో పాపము మరణం అనే ప్రమాణం ఏలుబడి చేసింది, ఇప్పుడు ఆత్మయు జీవం అనే ప్రమాణం ఏలుబడి చేయించున్నదని చెబుతున్నాడు. చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. There is now therefore no condemnation to them which are in Christ Jesus, who walk not after the flesh, but after the Spirit. For the law of the Spirit of life in Christ Jesus hath made me free from the law of sin and death. క్రీస్తు యేసునందలి ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పౌలు అప్పుడే చెప్పుచున్నాడు, పాపము మరణం అనే నియమము నుండి నన్ను ఆ ఆత్మ జీవమునిచ్చుచున్న నియమము నన్ను విడిపించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలుకి ధర్మశాస్త్రము దేవుని మనసులో ఎటువంటిది, ధర్మశాస్త్రం అనేది దేవుని మనసులో లేని ఒక కార్యం అని పౌలుకు తెలిసిన తర్వాత తన జీవితంలో అది మరణకరమైనదని అనుకొనిచున్నాడు. ఇది మరణం, నా జీవితంలో ఉన్న పాపము మరణము, పాపమునకు జీతము మరణము. ఇదే ప్రమాణం. ఈ ప్రమాణము నుండి నన్ను విడిపించి నన్ను జీవమునిచ్చుచున్న ఆత్మ ప్రమాణము నన్ను విడిపించి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు దానికి తర్వాతనే అపోస్తలుడైన పౌలు ప్రతి మనుషుల ఎడల వారు క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు శరీరములో ఉన్న ఒక అవయములైన వారు అని తాను గ్రహించి దానికి తర్వాతనే తన యొక్క సంఘములో ఒక అవయముగా తను మార్చుకొని వస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానము అని చెప్పినట్లయితే శిక్షావిధియే లేని ఒక సంతానం. వాగ్దానం సంతానం అని చెప్పినప్పుడు మరణమే లేని ఒక సంతానం. ఈ మరణమే లేని ఒక సంతానముగా మార్చబడవలనంటే వ్యక్తిగతమైన నీతిమంతులుగా ఉండకూడదు. సంఘములో ఉన్నాం మనం, మనలో చాలామంది యొక్క గర్వం ఏమిటంటే వ్యక్తిగతముగా నేను పరిశుద్ధుణ్ణి, వ్యక్తిగతముగా నేను నీతివంతుణ్ణి.
ఇది చాలామంది యొక్క జీవితంలో, సేవకులైనా విశ్వాసులైనా చాలామంది యొక్క జీవితంలో ఈ తలంపు గలవారుగా మారిపోయి ఉన్నారు. ఈ తలంపు గలవారుగా మారిపోతే అది మరణకరమైన శరీరం, అది దౌర్భాగ్యమైన ఒక జీవితం. ఒక మంచి జీవితమే చేయుచున్నాం, మనల్ని పరిశుద్ధముగా కాపాడుకొనుచున్నాం, నీతివంతులుగా జీవించుచున్నాం, యథార్థముగా ఉన్నాము. కానీ ఇతరులతో ఒకే మనసు, క్రీస్తు ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు అని చెప్పినట్లయితే శరీరం యొక్క అవయములు వేరే వేరే అవయములు ఉండవచ్చు, కానీ ఒక శరీరముకు ఒక మనసే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ అని చెప్పినట్లయితే అభిషేకం అని చాలామంది చెప్పుచున్నారు, అది క్రీస్తు యొక్క మనస్సు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తు యొక్క మనస్సు లేకపోతే వారు క్రీస్తుకు చెందిన వారుగా ఉండలేరు. క్రీస్తుకు సంబంధమైన వారే వాగ్దాన సంతానం. ఈ వాగ్దాన సంతానము కొరకే దేవుడు తన యొక్క మనసులో నిర్ణయించిన ప్రకారముగా ఆ వాగ్దాన సంతానముని ఈ విధముగా జన్మింప చేయాలి, ఆ వాగ్దాన సంతానముని ఈలాగు జన్మింప చేయవలను అని దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి 110వ కీర్తనలో కూడా ఆ సంతానముని గురించి, మెల్కీసెదెకు యొక్క క్రమముని గురించి చెప్పిన తర్వాత ఆ సంతానముని గురించి చెబుతున్నారు. 110వ కీర్తనలో 3వ వాక్యము నుండి చదవండి. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. The Lord shall be willing in the day of thy power, in the beauties of holiness. From the womb of the morning thou hast the dew of thy youth. The Lord hath sworn and will not repent. Thou art a priest forever after the order of Melchizedek. మెల్కీసెదెకు యొక్క క్రమముని గురించి చెప్పినప్పుడే అరుణోదయము గర్భములో నుండి జన్మించబడుచున్న విధముగా నీ యవ్వన జనము జన్మించబడును. అదే వాగ్దాన సంతానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానం అనేది మనము ఎప్పుడైతే యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఉన్నారు అని ఆ యాజకత్వమునకు వచ్చుచున్నామో అప్పుడే మనం వాగ్దాన సంతానముగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాగ్దాన సంతానము కాకపోతే మనము దేవునికి సమీపించలేము. వాగ్దాన సంతానము కాకపోతే మనము దేవుని ఆలయము వెలుపల బయట ఆవరణముల్లో ఉండవలసిన వారం. వారు వాగ్దాన సంతానం కాదు కాబట్టి వారిని దేవుడు బయట ఆవరణముల్లో నుండి పరిశుద్ధ స్థలమునకు రానివ్వలేదు, వారిని అతి పరిశుద్ధమైన స్థలమునకు రానివ్వలేదు. యేసు ప్రభుని ఆయన ప్రధాన యాజకుడిగా మార్చి ఆయనతో కూడా, ఆయన ప్రధాన యాజకుడిగా మారిన తర్వాత మనము దేవుని లోపలికి వచ్చుచున్నామంటే మరణ భయం లేకుండా మనము కూడా ఆయన యొక్క శరీరంలో ఉన్న ఒక అవయముగా మారి మనము కూడా అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించుచున్నాము. అతి పరిశుద్ధ స్థలములోనైనను వ్యక్తిగతముగా ప్రవేశించడానికి లేదు. నేను వ్యక్తిగతమైన పరిశుద్ధుని, నేను వ్యక్తిగతమైన నీతిమంతుడిని చెప్పి వ్యక్తిగతముగా నేను యోగ్యుణ్ణి అని ప్రవేశించడానికి లేదు. యేసు ప్రభు ద్వారా మనల్ని ఆయన యొక్క శరీరముగా మార్చి ఆయనతో కూడా అతి పరిశుద్ధమైన స్థలమునకు మనం వెళ్ళుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఒకవేళ ఆయన శరీరముతో పాటు వెళ్ళుచున్నాము కాబట్టి మనలో ఎన్నో బలహీనతలు, దోషములు, పాపములు ఉండినను మరణము మన మీద ఏలుబడి చేయటం లేదు. ఇప్పుడు దేవుని సన్నిధానమునకు వచ్చి ఉన్నాం. అతి పరిశుద్ధమైన స్థలములో దేవునికి మిక్కిలి సమీపముగా వచ్చి ఉన్నాం. ఆయనను మన మీద మరణం ఏలుబడి చేయదు. ఎందుకంటే ఆయనలో ఉన్న ఒక అవయమై మనం ఉన్నాము కాబట్టి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ శరీరంలో ఉన్న అవయములు గాయపరచబడి ఆ శరీరంలో ఉన్న అవయములన్నీ
బలహీనమైనదైనను అది మరణముని జయించి తిరిగి లేచిన ఒక శరీరం, మరణముని జయించి తిరిగి లేచిన అవయములు. ఆ శరీరంలో ఉన్న ఒక అవయముగా మనం మారుచున్నాము గనుకనే మనం మరణము నుండి తప్పించబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము వాగ్దాన సంతానముగా మారి మిక్కిలి సమీపస్థులై అతి పరిశుద్ధమైన స్థలములో మనం ప్రవేశించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క మనసులో ఈ వాగ్దాన సంతానముని గురించి ఈ విధముగా దాగి ఉన్నది. ఇది వచ్చి దేవుని మనసులో ఎప్పుడో తాను నిర్ణయించుకొని ఉన్న ఒక కార్యము. దేవుడు తాను ముందుగానే ఈ వాగ్దాన సంతానము అంటే మరణమే లేని ఒక సంతానము కావాలి. దేవుని మనసులో భూమిలో జన్మించబడి మరణించుచున్న సంతానము దేవుని మనసులో లేదు. అది అతిక్రమములని బట్టి నశించిపోయింది. మరలా దేవుని సంతానం, దేవుని మనసులో ఉన్న సంతానము కొరకే యేసు ప్రభుని జన్మింపజేసి యేసు ప్రభు ద్వారా ఆ వాగ్దాన సంతానముని కలుగచేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చెప్పాలంటే ఒకే సంతానము, దేవుని మనసులో ఉన్న తలంపు ఒకే సంతానమే. దేవుని యొద్ద ఆత్మ విస్తారముగా ఉంది. దీని గురించి పోయిన వారంలో మనం ధ్యానించి ఉన్నాం. దేవుని యొద్ద ఆత్మ విస్తారముగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడిని ఎందుకు సృష్టించాలి? దైవభక్తి గల సంతతిని జన్మింపచేయవలననే కదా. దైవభక్తి గల సంతతి, అదే వాగ్దాన సంతానము. వాగ్దాన సంతానముని జన్మింపచేయవలననేదే దేవుని మనస్సులో ఉన్న ఒక మరుగైన ఒక కార్యం. అది అపోస్తలుడైన పౌలుకి ఆ వాగ్దాన సంతానముని గురించి దేవుడు బయలుపరిచి ఉన్నారు. అపోస్తలుడైన పౌలే ఈ వాగ్దాన సంతానము యేసు ప్రభు గురించి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఈ వాగ్దాన సంతానములని గురించి విస్తారముగా మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ మెల్కిసెదెకు వాగ్దాన సంతానము ఒక సంపూర్ణమైన దైవభక్తి గల సంతతి గురించి మెల్కిసెదెకు యొక్క క్రమము ద్వారానే కలుగుతున్నదని మాట్లాడుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకి మెల్కిసెదెకు గురించి ఆయన ప్రధాన యాజకుడుగా మారి ఉన్నారు. మెల్కిసెదెకు ద్వారా ఇటువంటి క్రియలు జరిగిద్దని చెప్పినప్పుడే అక్కడ వారు దానిని వినలేని, గ్రహించలేని వారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము కూడా గ్రహించలేని వారుగా ఉండవద్దు. దేవుని యొక్క వాక్యములని, ఉపదేశములని, దేవుని మనస్సులో ఉన్న మర్మములని మనము గ్రహించాలి. దానిని గ్రహించినప్పుడు మనలో ఏ వ్యత్యాసములను ఉండదు. దానిని గ్రహించినప్పుడు ఏ మనుషుల మీద మనము గర్వించలేము. వాగ్దాన సంతానముని గురించిన ఒక గ్రహింపు మనలో కలిగినట్లయితే మనము దీనులై ప్రతి మనుషుల నిమిత్తమును మనము చింతగలవారుగా ఉంటాం. యేసు ప్రభు సమస్త జనుల కొరకు ఆయన సిలువలో మరణించటకు కారణము సమస్త జనులని కూడా ఆయన శరీరంలో ఉన్న అవయముగా ఆయన భావించి ఉన్నారు. తాను ఒక్కడే నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా ఉండటం మాత్రమే కాకుండా సర్వలోకములో ఉన్న జనులని కూడా తన యొక్క శరీరములో ఉన్న అవయముగా విశ్వసించి మరణించి ఉన్నారు. యేసు ప్రభు మరణించకు ఒక ముఖ్యమైన కారణము ఆయన మచ్చాడాగు ముడతలేని మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని, వాక్యముతో వాటిని ఉతక స్థానము చేత పరిశుద్ధపరచవలనని కోరి ఆయన అందుకొరకు మరణించి ఉన్నారు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలు చదువుతున్నాం. యేసు ప్రభు యొక్క మరణం యొక్క ముఖ్య ఉద్దేశమే తన యొక్క సంఘము, అంటే తన యొక్క శరీరమైన సంఘము. తన యొక్క శరీరము వ్యక్తిగతముగా పరిశుద్ధమైనది, కానీ ఆ శరీరమైన సంఘము మచ్చాడాగు ముడతలేని సంఘముగా ఉండవలను, మహిమగలదిగా మార్చబడవలనని కోరి మరణించి ఉన్నారు. ఈరోజు మనము కూడా ఆ వాగ్దాన సంతానముగా మార్చబడటకు మనల్ని సమర్పించుకోవాలి. అందరిని కూడా కన్నులు మూసుకొని మనం విశ్వసించేద్దాము. ఈ వాగ్దాన సంతానం అనేది విశ్వాసము ద్వారా కలుగుతున్న సంతానం. వ్యక్తిగతముగా జన్మించబడలేం,
వ్యక్తిగతముగా మనం వాగ్దాన సంతానముగా జన్మించబడలేము. మనం ఎప్పుడైతే క్రీస్తు సంబంధులము, నేనును ఆయన శరీరములో ఉన్న ఒక అవయము, నేనును ఆయన రక్తముతో కడుగబడి ఆ రక్తము నాలోను ప్రవహించుచున్నది, ఆయన జీవము నాలో ఉంది, ఆయన మనస్సు నాలో ఉంది, ఆయన ప్రాణము నాలో ఉంది అని విశ్వసించుచున్నప్పుడు మనం వాగ్దాన సంతానముగా మారుచున్నాం. విశ్వాసము ద్వారా మన వాగ్దాన సంతానలము. ఈరోజు అందరిని కూడా ఆ విశ్వాసముతో నింపబడదాము. మనందరికీ కూడా ఆ విశ్వాసమునిచ్చి విశ్వాసము ద్వారా వాగ్దాన సంతానముగా దేవుడు మనల్ని మార్చవలను. అందుకొరకు అందరిని దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రం.